ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావును 7 గంటల పాటు విచారించారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A6 గా ఉన్నారు. శ్రవణ్ రావు ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా పలు కీలక అంశాలపై తీసినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వెనుక ప్రధాన సూత్రధారి ఎవరు? గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో మీకున్న పరిచయాలు ఏంటి? ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎక్కడ కొనుగోలు చేశారు? ఎవరి ఆదేశాలతో ఆఫీస్లో సర్వర్లు పెట్టుకున్నారు? ఎంత కాలం నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలు మీ వద్ద ఉంచుకున్నారు అని ప్రశ్నించినట్లు సమాచారం. ఎవరెవరి ఫోన్లను ట్యాపింగ్ చేశారు? ఎన్నికల సమయంలో ఎంతమంది ఫోన్లను ట్యాప్ చేశారు అని ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్ల పాటు విదేశాల్లో ఎక్కడ తలదాచుకున్నారు అనే అంశాలపైన కూపీ లాగినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావును 7 గంటల పాటు విచారించారు సిట్ అధికారులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ జూబ్లీహిల్స్ PS నుంచి మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్. ఎస్ మహేశ్వరి, తెలంగాణలోనే సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ కేసులో A6గా ఉన్నటువంటి శ్రవణ్ రావును సుమారు 7 గంటల పాటు జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశ్నించారు. సో ముఖ్యంగా ఈ కేసులో A6గా ఉన్నటువంటి శ్రవణ్ రావు ఏదైతే గత సంవత్సరం మార్చిలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిందో, సో అప్పటి నుంచి కూడా విదేశాల్లోకి పారిపోయినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే తాను కొంత ముందస్తుగా ఇటు హైకోర్టులో కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. కానీ హైకోర్టు మాత్రం దానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లారు. సో నాట్ టు అరెస్ట్ చెప్పడంతో ఈరోజు ఏదైతే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. సో ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి సో ఎట్లా మీరు ప్రభాకర్ రావు కానీ అలాగే ప్రణీత్ రావు కానీ ఎట్లా శ్రవణ్ రావు పరిచయం అయ్యారు, ఎవరు పరిచయం చేశారు? సో ముఖ్యంగా ఈ యొక్క కేసులో శ్రవణ్ రావుకి పాత్ర ఎలాంటిది? శ్రవణ్ రావు అటు వ్యాపారవేత్త, సో స్వయంగా అటు పొలిటీషియన్ కాదు, అలాగే అధికారి కాదు. సో ఈ మధ్యవర్తిగా ఎలా వ్యవహరించారు అనే దానిపైన ఇటు జూబ్లీహిల్స్ పోలీసులు అంటే సిట్ కూపీ లాగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ ప్రైవేట్ ఏజెన్సీ ఉందో, సో గతంలో ఒక మీడియా సంస్థ ద్వారా ఒక 2 సర్వర్లను ఏర్పాటు చేసి మొత్తం కూడా ఆ బేస్గానే ఒక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందంటూ కూడా కొంత సిట్ దర్యాప్తులో తేలినటువంటి నేపథ్యంలో ఎలా ఆ ప్రైవేట్ ఏజెన్సీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సాంకేతిక పరికరాలు ఎలా కొనుగోలు చేశారు, ఎక్కడ కొనుగోలు చేశారు, దీంట్లో శ్రవణ్ రావు పాత్ర ఎంతవరకు ఉంది, సో ఎవరెవరు లీస్టు ఇటు ప్రభాకర్ రావుకు అందజేశారు, ఆ తర్వాత రాధాకిషన్ రావు బృందం ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ చేసింది, ఆ డేటాను మొత్తం శ్రవణ్ రావు మొత్తం కూడా సర్వర్లో బంధించాడు. ఆ తర్వాత ఆ డేటాను ఎవరికి పంపారు అనే దానిపైన కూడా ఇటు శ్రవణ్ రావును ప్రశ్నలు అడిగారని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో అసలు శ్రవణ్ రావుకి ఏం లాభం జరిగింది ఈ మొత్తం కేసులో, ఈ వ్యవహారంలో ఇటు మీడియేటర్గా వ్యవహరించినటువంటి శ్రవణ్ రావుకి ఏం లాభం జరిగింది, అలాగే మునుగోడు ఉప ఎన్నిక, అలాగే దుబ్బాక ఉప ఎన్నికతో పాటు సో నగరంలో ఉన్నటువంటి పలు నగరంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలతో పాటు కొంత రియల్టర్లతో పాటు ఏ రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఎన్నిసార్లు చేశారు, ఎన్ని రోజులుగా ఈ యొక్క వ్యవహారం నడిచిందంటూ కూడా ఇటు అలాగే అమెరికాలో ఉన్నటువంటి గత సంవత్సర కాలం నుంచి కూడా అమెరికాలోనే ఉన్నాడు, తలదాచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత శ్రవణ్ రావు. సో అమెరికాలో ఎక్కడ ఉన్నారు, సో అమెరికాలో సంవత్సర కాలం పాటు ఉండాలి అంటే కొంత ఖర్చుతో కూడుకున్నటువంటి పని. సో ఎందుకు మీరు ఇండియాకు తిరిగి రాలేదు, అక్కడ ఎవరు మీకు డబ్బులన్నీ కూడా సమకూర్చారు అనేటువంటి అంశాలపైన మొత్తం కూడా కూపీలాగారు. సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారణ కొనసాగింది. సో మొత్తం A6గా ఉన్నటువంటి శ్రవణ్ రావు ఈరోజు విచారణకు అయ్యారు. ఇక పోగా A1 ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నారో అతను మాత్రం ఈ కేసులో ఇంకా కూడా విచారణకు హాజరు కాలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇది మొత్తం కూడా తెలంగాణలో కొంత సంచలనంగా మారినటువంటి అంశము. ఫోన్లు కూడా రైట్. థ్యాంక్ యూ దిలీప్.